లక్షల కుటుంబాలు మొదటి దశలోనే పేదరికాన్ని నుంచి బయటపడేస్తానంటే ఇట్ షుడ్ బి ఏ మిరాకిల్. సో అదే జరిగితే చంద్రబాబు నాయుడుకి నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ వస్తుంది గ్యారంటీగా. ఎందుకంటే మామూలు విషయం కాదు. 20 లక్షల కుటుంబాలని ప్రభుత్వం 5 పైసలు ఖర్చు పెట్టకుండా పేదరికం నుంచి బయటపడేస్తుందంటే ఇది వండర్ఫుల్ యాక్టివిటీ నిజంగానే జరిగితే. సో జరగడాన్ని స్వాగతించుదాం, కానీ దాని పరిమితులు దానికి ఉంటాయి. డెఫినెట్గా ఒక క్రియేటివ్ వర్క్, ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ఉంది, ఒక క్రియేటివ్ వర్క్ కదా. ల్యాండ్ పూలింగ్లో ప్రభుత్వము 5 పైసలు ఇవ్వకుండానే కొన్ని వేల ఎకరాల భూమి ఆ రాజధాని కొరకు సమీకృతమైంది కదా. సో అందులో అది విన్ విన్ పార్ట్నర్షిప్. భూమి ఇచ్చిన మధ్యలో జగన్మోహన్ రెడ్డి చెడగొట్టడం వల్ల దెబ్బతిన్నది, కానీ లేకపోతే ఇప్పటికి బ్రహ్మాండంగా ఉండేది కదా. సో అందువల్ల భూమి ఇచ్చిన రైతు లాభపడ్డాడు, రాజధాని వచ్చింది, ప్రభుత్వానికి కూడా డబ్బులు వచ్చాయి. సో ఇట్స్ ఎ గుడ్ ప్రాజెక్ట్, అందులో అనుమానం లేదు. ఈవెన్ తెలంగాణ ల్యాండ్ నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు ఎయిర్పోర్టు రింగ్ రీజనల్ ఓఆర్ఆర్ ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ వచ్చినప్పుడు నేను ఇదే సజెస్ట్ చేశాను. మీకు 100 ఎకరాల భూమి అవసరం ఉంటే 200 ఎకరాల భూమి సేకరించండి. సేకరించి ఒక 100 ఎకరాలు మీరు వాడుకొని మిగతా 100 ఎకరాలు డెవలప్ చేసి భూమి ఇచ్చిన ప్రతి ఒక్కరికి ½ ఎకర్ ఇవ్వండి. అంతకుముందు 1 ఏకర్కు ఉండే వాల్యూ కన్నా ఈ డెవలప్డ్ ½ ఎకర్ సైట్ ఇంకెక్కువ వాల్యూ ఉంటుంది. సో దానివల్ల మీకు భూమి ఇచ్చిన ఎవరు కూడా బాధపడరు అని శాసన మండలిలో సజెస్ట్ చేశాను. దీన్ని అన్ఫార్చునేట్లీ ఎవరు పట్టించుకోలేను అన్నాం. సో బట్ ఈ ల్యాండ్ పూలింగ్ ఒకటి మంచి కాన్సెప్టే కదా నీకు. అందువల్ల క్రియేటివ్గా జరిగే ప్రయత్నాన్ని మనం ఆహ్వానించాలి. ప్రారంభంలోనే మనం శాపనార్థాలు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మన దేశంలో అనుభవాలు ఉన్నాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. మీకు ఉదాహరణకు టోల్ గేట్లు ఉన్నాయి. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వము ప్రజలు ప్రైవేట్ వాళ్ళు కలిపి ఏం జరుగుతుంది. టోల్ గేట్ అంటే ఒక డబ్బున్నవాడు రోడ్ వేసి ప్రభుత్వం ఆ రోడ్డు కొంతకాలం తాళే మేనేజ్ చేసి తర్వాత తాము పెట్టిన పెట్టుబడి దానిపైన రీజనబుల్ రేట్ ఆఫ్ రిటర్న్ పొంది తర్వాత ఆ రోడ్డు ప్రభుత్వంకి ఇచ్చేయాలి. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఏం జరుగుతుంది, అదో దోపిడీ కేంద్రాలు అయిపోయినాయి. మన ఏళ్ళ తరబడి ఎంత టోల్ ట్యాక్స్ వసూలు చేస్తానో తెలియని పరిస్థితి. అసలు ఆ రోడ్ కన్స్ట్రక్షన్కి ఎంత ఖర్చు పెట్టావు, ఎంత వసూలు చేస్తున్నావు, ఎన్నేళ్ళు వసూలు చేస్తావు, ఎంత లెక్క ఏంటి ఎవరికైనా తెలుసా. సో టోల్ గేట్ ఒకటి ఉదాహరణ కదా పబ్లిక్ ప్రైవేట్షిప్. మన దేశంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం అంటే ప్రభుత్వ సంపదను తేరగా దోచుకోవడానికి ప్రైవేట్ వరకు ఒక సాధనం. అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్గా మారిపోయింది. అందువల్ల నిజంగానే దీన్ని దాతృత్వ కార్యక్రమంగానే ఉంటే దానికి పరిమితులు ఉన్నాయి. కాదు ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం ఇచ్చేదాన్ని ప్రైవేట్ వాళ్ళు ఈ పేరిట లాక్కునే దానికి అవకాశం ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఇది గుడ్ ఎఫర్ట్ కాదని ఎవరంటారు. సో సంపన్నుడు వచ్చి పేదవాడికి సహకరించడానికి ప్రభుత్వం ఒక అనుసంధానకర్తగా ఉంటే ఆ మేరకు మరి గవర్నమెంట్ బ్యూరోక్రసీని కూడా చాలామంది నచ్చరు. గవర్నమెంట్కి ఇవ్వమంటే సార్ దండం పెడతాం సార్ చచ్చిపోతాం డబ్బులు ఇవ్వాలంటే. నాకే అనుభవం. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నేను ఒకసారి మహబూబ్ నగర్ బస్ స్టాండ్లో ఉన్నాను. ఒక పేద బిడ్డ పట్టుకొని ఒక తల్లి కూర్చున్నది. బిజినేపల్లి పోవాలి అంటే మహబూబ్ నగర్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండదు, 15 నిమిషాలు ఉంటుంది. బస్సు కొరకు వెయిట్ చేస్తున్నాడు. ఆ బాబు అమ్మ నీళ్ళు అంటున్నాడు. ఆడ ఎదురుగా బాటిల్ కనబడుతున్నా చూపెడుతున్నాడు. ఈ తల్లి ఏమో ఇంటికి పోతాం కదరా అంటున్నాడు. నాకు బాధ వేసి అడిగాను, ఏంటమ్మా బాబు నీళ్ళు అడుగుతున్నాడు. సార్ మా ఊరికి 10 రూపాయలు సార్ ఆర్టీసీ బస్సు, ఆ బాటిల్ 15 రూపాయలు ఉంది సార్, ఈ లోపల ఇంటికి పోతా కదా అన్నది. నాకు కళ్ళకి నీళ్ళు వచ్చింది. వెంటనే వెళ్ళి ఆ బాటిల్ కొనుక్కొచ్చి ఆ బిడ్డకిచ్చి నేను నాకు బస్సులో వస్తున్నా. నేను వచ్చినప్పుడు ఆలోచించాను, ఇది అన్యాయం కదా. ప్రభుత్వ బస్ స్టాండ్లలో పేదవాళ్ళు ఉంటారు, వీళ్ళకు ఫ్రీగా ఎందుకు నీళ్ళు ఇవ్వకూడదు అని నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కింద నేను మొత్తం నా నియోజకవర్గం ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి ఈ 3 జిల్లాల్లో ఉన్న ప్రతి బస్ స్టాండ్కు వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేశాను. ఇది శాంక్షన్ చేస్తూ లెటర్ ఇస్తే నాకు ఆర్టీసీ వారు అనుమతి ఇవ్వలేదు. ఎవరు ఎమ్మెల్సీ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ మళ్ళీ ప్రభుత్వమే అమలు చేసేది. ఎందుకు ఇవ్వలేదు? ఆర్టీసీలో వాటర్ బాటిల్ అమ్ముకునే వ్యాపారులకు అధికారులకు మధ్య లింక్. నేను అప్పటి రవాణా మంత్రి బొత్స సత్యనారాయణకు విజ్ఞప్తి చేశాను, శాసన మండలిలో విజ్ఞప్తి చేశాను, కానీ ఇవ్వలే. ఆఖరికి ఆర్టీసీ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టాల్సి వచ్చింది. ఏమని నిరసన దీక్ష? నేను ఆర్టీసీ బస్ స్టాండ్లో వాటర్ ప్లాంట్లు పెడతాను, నేనే పెడతాను ఎమ్మెల్సీ నిధుల్లో, ఆర్టీసీ 5 పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఉచితంగా నేను వాటర్ ప్లాంట్ పెట్టిస్తా అంటే ఆర్టీసీ అనుమతి ఇవ్వదే.
నేను ఆఖరికి ధర్నా చేస్తే కింద కూర్చొని అప్పుడు అందరూ నాయకులు వచ్చారు నాకు మద్దతుగా, ప్రతిపక్ష నాయకులు అందరూ వచ్చారు. అప్పుడు నాకు అనుమతి వచ్చింది. ఇంత కొట్లాడాల్సి వచ్చింది. అనుమతి ఇచ్చారు. ఇవాళ సగం కాదు 80% పనిచేయడం లేదు. ఎక్కడో ఒక చోట పనిచేస్తుంది. వెరీ అన్ఫార్చునేట్. నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు అవి పనిచేయనియరు. పలక కొడతారు, లేదు అక్కడ క్లోజ్ చేస్తారు. ప్రతిరోజు యుద్ధమే నాకు. వనపర్తిలో ఎందుకు ఓపెన్ కాలేదు, వికారం. అరే నేను ప్రభుత్వ నిధులతో ఇచ్చినవే పనిచేయలే. ఇది పబ్లిక్ ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయని దానికి ఉదాహరణ అనుభవం. ఇప్పటికీ కొన్ని చోట్ల ఉన్నాయి. నిన్న కూడా ఎవరు చెప్పారు, సార్ ఈసీఎల్ బస్ స్టాండ్లో మీ పేరు కనబడుతుంది సార్, అక్కడ ఆనందం వేసింది సార్ అని. ఈవెంట్ ఇమ్లీవన్ బస్ స్టాండ్ ఇచ్చాను, కూకటపల్లి బస్ స్టాండ్, ఈసీఎల్ బస్ స్టాండ్, జూబ్లీ బస్ స్టాండ్, అన్ని ఊర్లు, తాండూరు, వనపర్తి, మీకు నాగర్ కర్నూలు, ప్రతి బస్ స్టాండ్ ఇచ్చాను. కల్వకుర్తి, ఎవ్రీ బస్ స్టాండ్. అన్ఫార్చునేట్లీ నేను ఇచ్చిన 15 రోజులకే 25% పనిచేయలే, తర్వాత 50% పనిచేయలే, ఇప్పుడు దాదాపు 90% పనిచేస్తలేవు కావచ్చు. తర్వాత కూడా నేను మంత్రులకు మొరబెట్టుకున్నాను, సార్ నేను ఇచ్చిన వాటర్ ప్లాంట్లో బాధేస్తున్నా సార్, కనీసం వాటిని నడవనియండి. అంటే ఇక ఉచితంగా సంపన్నుడు దానం చేస్తే దాన్ని నడిపిస్తుందా ప్రభుత్వం అన్న అనుమానం. నిజంగానే నడిపిస్తే సంతోషమే. నా అనుమానం చెప్పిన ఒక శాసన మండలి సభ్యుడు ప్రభుత్వమే ద్వారా ఇచ్చే డబ్బులు, నేను నా పైసలేం కావు కదా, ప్రభుత్వ డబ్బులే కదా, దాన్ని అమలు చేసేది కూడా కలెక్టరే, నేను కాదు. అంటే ప్రభుత్వంలో ఒక సోర్స్ నుంచి మరో సోర్స్కు డబ్బులు ఇస్తానంటే, ఉచితంగా ఆర్టీసీలో వాటర్ ప్లాంట్లు పెడతానంటే, దానికి కూడా నేను ఇంత పెద్ద పోరాటం జరపాల్సి వచ్చింది. P4 సంపన్న వర్గాలు వచ్చి పేదలకు సహాయం చేస్తానంటే మన ప్రభుత్వ వ్యవస్థలు అనుమతిస్తాయా? దీనికి ఎన్ని ఇబ్బందులు పెడతాయో అన్నది నా భయం. అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పారు, ఆ తర్వాత కూడా చెప్తున్న పరిస్థితి. పేదరికంపై P4 అస్త్రం, పేదలకు సంపన్నులకు వారధిగా ఒక కార్యక్రమం రూపకల్పన చేస్తూ ఉన్నారు. అట్టడుగునున్న వారికి చేయూతనిచ్చే వేదిక, దాతలకు మార్గదర్శిగా, లబ్ధిదారులకు బంగారు కుటుంబంగా నామకరణం ఉగాది నుంచి ప్రారంభించబోతూ ఉన్నారు సార్. ఏంటి సార్ ఈ P4 అస్త్రం? అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్లో ఇది మరో 4వ అంశం P4. సో ఆలోచన ఆశయం మంచిదే, కానీ ఆచరణలో ఇది సాధ్యమా? గాంధీయన్ మోడల్ ఆఫ్ ఎకనామిక్స్లో గాంధీ కూడా చెప్పింది అదే. ఒక హ్యూమెన్ క్యాపిటలిజం అంటే బాగా పెట్టుబడిదారులు 100,000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఒక మానవీయతను చూపి ట్రస్టీషిప్ను ప్రదర్శించి తమ సంపదను తామే స్వచ్ఛందంగా పేదలకు ఇవ్వాలి అనేది గాంధీయన్ మోడల్ ఆఫ్ ఎకనామిక్స్. ట్రస్టీషిప్ ఎకనామిక్స్ ఇదే ఒక హ్యూమెన్ క్యాపిటలిజం అని. కానీ ఎక్కడైనా అమలైందా? మీకు ఒక టాటాలు ట్రస్ట్ పెట్టారు, కానీ కొంతవరకు టాటాస్ కంట్రిబ్యూషన్ చేసిన మాట నిజం. కానీ ఈ ప్రజెంట్ జనరేషన్ ఆఫ్ క్యాపిటలిస్ట్లు అయితే అది కూడా మారిపోయింది. అందుకే ఒక దశలో టాటాని అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ జనరేషన్ ఆఫ్ క్యాపిటలిస్ట్ అండ్ ద ప్రజెంట్ జనరేషన్ ఆఫ్ క్యాపిటలిస్ట్ అంటే టాటానే చెప్తాడు, మా జనరేషను ఉత్పత్తి చేసి సంపాదించింది, ఈ జనరేషన్ ఆఫ్ క్యాపిటలిస్ట్ మ్యానిపులేట్ చేసి సంపాదిస్తున్నారు అన్నాడు. సో మ్యానిపులేటివ్ క్యాపిటల్, లుంపెన్ క్యాపిటల్, క్రోనీ క్యాపిటల్ అంటారు, ఆశ్రిత పెట్టుబడిదారి విధానం. అంటే ప్రభుత్వ